యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు బ్యాక్ టు బ్యాక్ 2 వెహికల్స్ అయితే సేల్‌కి అయితే తెచ్చానన్న. 2 కార్లు అమ్మకానికి అయితే ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసరికి హ్యుండై i10 స్పోర్ట్స్ అన్న. టాప్ ఎండ్ ఇదొచ్చేసరికి స్పోర్ట్స్ కార్ అయితే సేల్‌కి అయితే ఉంది. అండ్ సెకండ్‌ది వచ్చేసరికి హ్యుండై శాంట్రో అన్న. 2 కూడా హ్యుండై కంపెనీకి చెందినవే. మంచి కండిషన్‌లో బండి అయితే ఉంది. అండ్ రీజనబుల్ ప్రైస్ రేంజ్‌లో 2 కార్లు కూడా మనకైతే సేల్‌కి అయితే వచ్చాయన్న. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్‌లో అందుబాటులో అయితే ఉన్నాయన్న. i10 వచ్చేసరికి టాప్ ఎండ్, అందులోనూ హ్యాండ్రెడ్ సిస్టమ్ కూడా ఉందన్న. అండ్ శాంట్రో కూడా వెహికల్ గుడ్ అండ్ నీట్ కండిషన్లోనైతే ఉంది. కార్ రిలేటెడ్ పూర్తి వివరాలు వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియో చివరి వరకు చూసినట్లయితే రెండుటి కార్ల డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకైతే క్లారిటీగా తెలుస్తుందన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ ఉన్నా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి. అండ్ ఇంకా మన ఇన్స్టా పేజ్ని ఎవరైనా ఫాలో కొట్టకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందన్న, తొందరగా ఫాలో అయితే కొట్టేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ది వచ్చేసరికి ఇది హ్యుండై i10 అన్న. i10లో స్పోర్ట్స్ కార్ వచ్చేసరికి నీట్ అండ్ న్యూ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్ కారు. గుడ్ మైలేజ్ ఇస్తుందన్న. మీకు వచ్చేసరికి కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2009 మోడల్ కార్ అన్న. 2009 మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2029 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2029 వరకు పేపర్స్ వ్యాలిడిటీ ఉందన్న. ఇంకొక దాదాపుగా 4 ఇయర్స్ పాటు పేపర్స్ వ్యాలిడిటీ ఉంది. మంచి వ్యాలిడ్ ఉన్న వెహికల్ అనే చెప్పుకోవచ్చు. మీకు పేపర్స్ పైన ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 80% లైఫ్ అవుతుందన్న. టైర్లో వచ్చేసరికి 80% లైఫ్ అవుతుంది. వెహికల్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది. అవుట్లుక్ పరంగా క్లీన్ అవుట్లుక్ అయితే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అవుతుంది. లెదర్ సీటింగ్ ఉంది. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉందన్న బండ్లో వచ్చేసరికి. దీంతో పాటు మంచి కాస్ట్లీ ఆండ్రాయిడ్ సిస్టమ్ కూడా బండ్లో అందుబాటులో అవుతుందన్న. మీకు తెలిసిందే ఆండ్రాయిడ్ సిస్టమే నియర్లీ 8 to 12K అయితే ఉంటుందన్న, డిపెండింగ్ ఆన్ కంపెనీస్. సో అది కూడా బండిలో ప్రీ ఇన్స్టాల్డ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఉందన్న. ఇంటీరియర్ పరంగా మాత్రం ఎక్సలెంట్ ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో ఉన్నట్టు ఓనర్ చెప్తుండు. వ్యాలిడిటీ వచ్చేసరికి 2029 ఎండింగ్ వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. మంచి వ్యాలిడ్ ఉన్న వెహికల్ అన్న. కార్ యొక్క ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 1,38,000 అయితే చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనరు 1,38,000 చెప్తున్నా. ప్రైస్ స్లైట్లీ నెగోషియబుల్. మంచి ప్రైస్లో వెహికల్ అయితే సేల్కుందన్న. స్లైట్ నెగోషియేషన్ ఉంటుందన్న. ఓన్లీ 1,38,000లో. కారు ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి చౌటుప్పల్ నుంచి బండి అయితే అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారు ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి చౌటుప్పల్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. అండ్ ఇక ఇదే అన్న ఫస్ట్ కార్ డీటెయిల్స్. సెకండ్ కార్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి హ్యుండై శాంట్రో జింగ్ ఎక్సో అనే కార్ అన్న. శాంట్రోలో జింగ్ అనే వేరియంట్ కార్ వచ్చేసరికి గుడ్ కండిషన్లోనే అందుబాటులో అవుతుంది. ఒక వెల్ మెయింటైన్ వెహికల్ అన్న. ఇది కూడా పెట్రోల్ వేరియంట్, అందులోనూ తక్కువగా నడిచిన కార్ అన్న. ఇది వచ్చేసరికి ఫుల్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఈ కార్ వచ్చేసరికి 2007 మోడల్ కార్ అన్న. 2007 మోడల్ వెహికల్. వ్యాలిడిటీ వచ్చేసరికి 2028 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. 2028 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడ్ అవుతుందన్న. మంచి వ్యాలిడిటీ ఉన్న బండి అన్న. ఇది కూడా ఫుల్ కండిషన్లో బండి అయితే అందుబాటులో అవుతుంది. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 75 to 80% లైఫ్ అయితే ఉందన్న. టైర్లో వచ్చేసరికి 75 నుంచి 80% లైఫ్ అయితే ఉంది. అవుట్లుక్ పరంగా వెహికల్ గుడ్ కండిషన్లోనే ఉందన్న. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే క్లాసిక్ ఇంటీరియర్ అయితే ఉంది. నీట్ సీటింగ్ ఉంది. చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి బండ్లో వచ్చేసరికి. ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ఇది అన్న సంగతి. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లన్నీ క్లియర్గా ఉండి ఫోర్స్లో ఉన్నట్లు ఓనర్ చెప్తుండు. అండ్ ఈ శాంట్రో యొక్క పేపర్ల వ్యాలిడిటీ 2028 వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుంది. ఇక ఈ కార్ యొక్క ప్రైస్ అండ్ లొకేషన్ డీటెయిల్స్లో వెళ్ళిపోయే ముందు ఇంకా లైక్ అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదన్న. మీరు లైక్ చేస్తేనే నేను రెగ్యులర్గా మంచి కండిషన్లో ఉన్న కార్లు ఆన్ టైం అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తాను. కొద్దిగా మోటివేటివ్గా అయితే ఉంటుందన్న. లైక్ చేయండి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్ కండిషన్లో ఉన్న కార్లు రెగ్యులర్గా ప్రతిరోజు 2 నుంచి 3 అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక ఈ కార్కు ధర వచ్చేసరికి ఓనరు 88,000 అయితే చెప్తున్నా. ప్రైస్
ప్రైస్ వచ్చేసరికి మాట్లాడుకున్నట్లయితే తగ్గించే అవకాశం అయితే ఉంది. 88,000 చెప్తున్న ప్రైస్ నెగోషియబుల్. మీరు బండి దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకుంటే తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. కారున్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి ఈ కారు కూడా మనకు చోటుప్పల్ నుంచే అమ్మకానికి అయితే వచ్చింది, తెలంగాణ స్టేటు. ప్రజెంట్ ఈ కారు ఉన్న లొకేషన్ వచ్చేసరికి చోటుప్పల్ లోకల్, తెలంగాణ స్టేట్ అన్న. ఇక కారు తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి కార్ దగ్గరికి ఒక మంచి మెకానిక్ని తీసుకెళ్ళి కార్ యొక్క ఎండ్ టు ఎండ్ కండిషన్, ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ వీటితో పాటు పేపర్లు కూడా ఫుల్గా వెరిఫై చేసుకొని కార్ అయితే తీసుకోండి అన్న. అంతే తప్ప ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్లు కానీ పేమెంట్లు కానీ చేయకండి. దయచేసి బండి దగ్గర వెళ్ళి మొత్తం కండిషన్ చెక్ చేసుకొని మాట్లాడుకోండి అన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో రెండిట్లో ఏదైనా కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టండి అన్న. ఇది వీడియో స్క్రీన్ షాట్తో పాటు మీకు రెండిట్లో ఏ కార్ కావాలో కూడా అది కూడా మెసేజ్ అయితే పెట్టండి అన్న. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. ప్రతిరోజు తక్కువ ధరలో మంచి కండిషన్లో ఉన్న కార్లు మన ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటామన్నా. లిమిటెడ్ వెహికల్స్ వస్తాయి, చాలా తొందరగా సోల్డ్ అవుట్ అవుతాయన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్కి ఈ వీడియో స్క్రీన్ షాట్ పెట్టడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చెబితే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి అన్న. అండ్ నెక్స్ట్ మీకు ఏ కార్ కావాలో మీకు ఏ కార్ రిక్వైర్డ్ ఉందో అది కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా తేవడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.